శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. కన్యారాశి వారికి ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 తారీఖు వరకు ఈ యొక్క నెలలో ఎలా ఉండబోతుందో నేను చూద్దాం. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ యొక్క నెలలో జరగబోతున్నటువంటి గ్రహ సంచారాల ప్రభావం అనేది రాశివారి మీద ఖచ్చితంగా ఉండబోతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వారికి షష్టమంలో ఏప్రిల్ 23వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందబోతున్నారు. కర్కాటక రాశి వారికి ఏప్రిల్ 23వ తారీఖు వరకు వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి. ఆ విషయంలో అయితే ఎటువంటి డౌట్ లేదు. ఇది వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంటుంది ఏప్రిల్ 23వ తారీఖు వరకు. కానీ ఆరోగ్యపరంగా మటుకు కొద్దిగా ప్రభావితం చేసేయడానికి రవి రెడీగా ఉన్నాడు అన్నమాట. అదేవిధంగా కేతువు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మ రాశిలో వచ్చేటప్పటికి కేతువు ఉన్నాడు. కేతువు ఎప్పుడైతే జన్మరాశిలో ఉన్నప్పుడు కొద్దిగా ఆరోగ్య ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. సప్తమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటాడు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేవి కావాలి ఇక రాశి వారికి. రవి యొక్క దృష్టి ఎప్పుడైతే జన్మరాశి మీద ఉంటుందో ధనక్షయకారకంగా మారుతుంది అన్నమాట. అంటే ధనక్షయకారకంగా మారుతుంది. డబ్బు అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. రవి యొక్క దృష్టి రీత్యా సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు కోపం అనేది కొద్ది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. చీటికే మాటికి కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి సప్తమంలో ఉన్నటువంటి రవి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా గురి చేసే విధంగా ఉంటాడు రవి ఎప్పుడైతే సప్తమంలో ఉంటే. అదేవిధంగా అష్టమంలో ఉన్నప్పుడు గురువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. రాశి వారికి గురువు అష్టమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంతో పాటు ముఖ్యంగా పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రవర్తన మీద కూడా ప్రభావం అనేది చూపిస్తుంది. పిల్లలు కొద్దిగా ఇష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా వైవాహిక జీవితంలో కొన్ని మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుంది. గురువు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నప్పుడు సప్తమాధిపతి భార్యాభర్తల మధ్య గ్యాప్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ప్రేమ సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువగా లివింగ్ రిలేషన్షిప్లో కూడా కొన్ని నష్టాలకి గురి చేసే విధంగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో ఉన్నటువంటి గురువు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎవరైతే ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు కూడా వచ్చేటప్పటికి కొన్ని రెమెడీస్ తీసుకుంటే కానీ వారికి కూడా అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. రాజకీయంగా మీరు ఎదగాలనుకున్నట్టు మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఇక్కడ కుజుడి యొక్క ప్రభావం అనేది 23వ తారీఖు వరకు అనుకూలిస్తున్నది. కానీ 23వ తారీఖు తర్వాత కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఇక రాశి వారికి కుజుడు షష్టమం నుంచి సప్తమంలోకి వెళ్ళినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కానీ ఈ యొక్క నెలలో ప్రథమంలో 23వ తారీఖు వరకు సానుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే మీరు అనుకున్న దానికన్నా రాజకీయంగా ఎదగడానికి అనుకూలమైనటువంటి సమయం అనేది ఏర్పడే విధంగా ఉంది. అదేవిధంగా వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు డబ్బు కొంచెం ఎక్కువగా ఖర్చు అయినప్పటికీ బిజినెస్ అనేది బాగా జరిగే విధంగా ఉంటుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. దానికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడి యొక్క దృష్టి షష్టమంలో ఉన్నప్పుడు కుజుడి యొక్క ప్రభావం అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. మరియు ఈ యొక్క విషయాలన్నిటితో పాటు విద్యార్థులు కూడా కొద్దిగా కష్టపడి చదివితే వారి విజయాన్ని పొందటంలో పెద్ద మ్యాటర్ ఏం కాదు అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే గురుబలం లేకపోయినప్పటికీ ఒక గ్రహం కరెక్ట్గా ఉన్నా సరే చాలు. ఇప్పుడు కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నందువల్ల ఆ యొక్క ప్రభావ రీత్యా ఈ యొక్క రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యాన్ని మటుకు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉన్నటువంటి ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే ఈ యొక్క పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారికి అనుకూలంగా లేదు, టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కానీ ఈ యొక్క పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్ రియల్ ఎస్టేట్లో మళ్ళీ హౌసింగ్ కన్స్ట్రక్షన్లో అంత అనుకూలంగా లేదు. కానీ ల్యాండ్ రిలేటెడ్గా కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా మిగతా విషయాలు రాజకీయ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే 23వ తారీఖు వరకు మటుకు అనుకూలంగా ఉండే విధంగా ఉంది. 23వ తారీఖు తర్వాత సామాన్యమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి. కొన్ని ప్రతిబంధకమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నాయి. అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అనేది 23వ తారీఖు తర్వాత పెట్టడానికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా లేదు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. 23వ తారీఖు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ గురించి తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కూడా
పెట్టడానికి. అదే విధంగా స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి 23వ తారీఖు వరకు స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అనుకూలించే విధంగానే ఉన్నాయి. అంటే ఈ రాశి వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలనుకున్న వారికి ఫ్యూచర్ కమాడిటీస్లో పెట్టడానికి అనుకూలంగా ఉంది. దాంతోపాటు వీరు స్టాక్స్లో పెట్టచ్చు, కానీ ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో పెట్టడానికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ఆప్షన్స్లో ట్రేడింగ్ అనేది కూడా చేయకుండా ఉండటం అనేది కూడా ఉత్తమం. వాటికన్నా వచ్చేటప్పటికి వీరు మెయిన్ మార్కెట్లోకే వచ్చి ప్లే చేయగలిగితే కొంచెం ఎక్కువగా 23వ తారీఖు వరకు కొంచెం లాభాన్ని స్వీకరించగలిగినటువంటి స్థితి ఉంటుంది. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి సానుకూలమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. 23వ తారీఖు వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి. మరి అదేవిధంగా ఇక రాశి వారు వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎవరైతే ట్రాన్స్ఫర్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారో, గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టర్స్లో పనిచేస్తున్నటువంటి వారు కానీ స్థానచలనానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి 23వ తారీఖు వరకు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రావడానికి ఆస్కారంగా గోచరిస్తున్నది. వీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఈ రాశి వారి గురించి మనం చూసినట్లయితే రాహుకేతువులిద్దరికీ పరిహారం చేసుకోవాలి. వైవాహిక జీవితంలో ఇబ్బంది కలిగినటువంటి వారు, వీరితో పాటు వీరు చేసుకోవాల్సిన ఇంకొక గ్రహం వచ్చేటప్పటికి గురుగ్రహం అన్నమాట. ఎందుకంటే గురువు సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి సప్తమంలో ఉన్నప్పుడు కూడా ధనక్షయ కారకుడుగా మారుతాడు కాబట్టి సూర్య నమస్కారాలు అనేది చేసుకోవాలి. అంటే ఏ ప్రాబ్లం ఉన్నవారో ఆ యొక్క రెమెడీకి చేసుకుంటే సరిపోతుందన్నమాట. అన్ని గ్రహాలకి చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. కుజుడు 23వ తారీఖు తర్వాత అంత అనుకూలమైనటువంటి స్థానంలోకి మారట్లేదు కాబట్టి 23వ తారీఖు తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. మరి కుజగ్రహ కవచాన్ని పఠించాలి. ఇలాంటివి చేసుకోవచ్చు అన్నమాట సింపుల్గా. అలా రెడ్ కలర్ డ్రెస్ కూడా మంగళవారం పూట కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే కొంచెం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. స్వస్తి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.